హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్కు సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 900+ వేకెన్సీస్ని అయితే వీరు భర్తీ చేయనున్నట్లు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్న వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ని 28/3/2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా 28/3/2024 నుంచి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ssc.gov.inలో అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్కి సంబంధించి 18/4/2024 లోపు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు. పేమెంట్ మేకింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసి 19/4/2024 అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే, అలాగే ఆన్లైన్ పేమెంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే చేంజెస్ చేసుకోవడానికి 22/4/2024 నుంచి 23/4/2024 వరకు అయితే వీరు కరెక్షన్స్కి టైంని అయితే కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అయితే 2 పేపర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 4/6/2024 నుంచి 6/6/2024 వరకు ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయబడతాయని తెలియజేయడం జరిగింది. ఫస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే సెకండ్ పేపర్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ని అయితే వీరు అనౌన్స్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకి నెలకి 35,400 నుంచి 1,12,400 రూపాయలు మంత్లీ శాలరీని అయితే పే చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేశారు ఫ్రెండ్స్. ఇక్కడ 9 రకాలైనటువంటి ఆర్గనైజేషన్లో 900+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టుల యొక్క విద్యార్హత అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అన్న విషయానికి వచ్చినట్లయితే, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి, లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years మించకుండా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి సంబంధించి డిగ్రీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి, లేదా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండి, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సెకండ్ ఆర్గనైజేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్రహ్మపుత్ర రోడ్స్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్కు సంబంధించి అడిగారండి. ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అర్హత సాధించి ఉండాలి, అలాగే 30 years ఏజ్ మించకుండా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. థర్డ్ వచ్చేసి సెంట్రల్ వాటర్ కమిషన్లో జేఈ మెకానికల్, జేఈ సివిల్కు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. జేఈ మెకానికల్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అలాగే జేఈ సివిల్కు సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఆర్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలనేది తెలియజేశారు. అప్ టు 30 years వరకు ఏజ్ లిమిట్ ఉండాలనేది తెలియజేయడం జరిగింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి జేఈ ఎలక్ట్రికల్, జేఈ సివిల్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. విద్యార్హత చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పాస్ అయిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అలాగే జేఈ సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో పాస్ అయిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాలు ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు సంబంధించి జేఈ ఎలక్ట్రికల్, జేఈ సివిల్ నుంచి వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నావెల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో జేఈ మెకానికల్, జేఈ ఎలక్ట్రికల్ పోస్టులు అయితే ఉన్నాయి. మెకానికల్కి వచ్చేసి డిగ్రీ మెకానికల్ లేదా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
జేఈకి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి డిగ్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి, లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలనేది తెలియజేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్గా తెలపడం జరిగింది ఫ్రెండ్స్. 7th ఆర్గనైజేషన్లో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ సివిల్కు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి విద్యార్హత వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అర్హతగా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్గా ఉండాలని తెలియజేశారు. 8th ఆర్గనైజేషన్కి వచ్చినట్లయితే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి జేఈ సివిల్స్లో, జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానిక్లో పోస్టులు ఉన్నట్లయితే వీరికి తెలియజేశారు. జేఈ సివిల్కు సంబంధించి డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి సంబంధించి డిగ్రీలో ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి, లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ అప్ టు 30 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. నేషనల్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లో సంబంధించి జేఈ సివిల్కు సంబంధించి ఉద్యోగాలు ఉన్నట్లు తెలియజేశారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అప్ టు 30 ఇయర్స్ ఏజ్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ 9 రకాల ఆర్గనైజేషన్లో కేటగిరీస్ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న పూర్తి వివరాలను అయితే ఈ టేబుల్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇది చూసి తెలుసుకోవచ్చు. ఈ పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఉండడం జరిగింది. ఆ అఫీషియల్ నోటిఫికేషన్ని నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ నోటిఫికేషన్ని ఈ పూర్తి వివరాలను అయితే మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు గాను, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు గాను, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు గాను, పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలు గాను, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు గాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలకి 3 సంవత్సరాలు గాను, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు గాను, డిఫెన్స్ పర్సనల్ డిజేబిలిటీ ఫారిన్ క్యాండిడేట్స్కి 8 సంవత్సరాలు గాను ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించినట్లు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మీరు మొదటగా ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి 1 టైం రిజిస్ట్రేషన్ అనేది మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ నెంబర్ ఐడి ద్వారా కానీ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అప్లికేషన్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో ఫోటో సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాలి. అలాగే సంబంధించిన సబ్జెక్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ కూడా మీరు పొందుపరచాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ని క్యాండిడేట్స్ 18/4/2024 తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 100 రూపాయలుగా ఇవ్వడం జరిగింది జనరల్ క్యాండిడేట్స్కి. ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేకుండా అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్ ఇండియా వైజ్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తెలంగాణ, తమిళనాడు క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అనేది ఏపీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హైదరాబాద్ అనేది తెలంగాణ క్యాండిడేట్స్కు ఇవ్వడం జరిగింది. పాండిచ్చేరి, తమిళనాడు క్యాండిడేట్స్కి సేలం, మదురై, తిరువల్లూరు ఇలాంటి సెంటర్స్ని అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా తెలియజేసినట్టు పేపర్ 1, పేపర్ 2 అనే 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్లో ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ని 50 మార్కులకు అడగడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ని 50 మార్కులకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. థర్డ్ దాంతో 3 పార్ట్స్ అయితే ఉంటాయి. ఆ 3 పార్ట్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి మీ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 3 పార్ట్లలో ఏదో ఒక పార్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ అడగచ్చు. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్ గురించి ఉంటుంది. పార్ట్ బిలో వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ నుంచి ఉంటాయి.
పార్ట్ సిలో వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 100 క్వశ్చన్స్ని 100 మార్కులకు అడగడం జరుగుతుంది. 2.5 గంట టైము ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. పేపర్ 2కి వచ్చినట్లయితే ఇది కూడా టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే అండి. పార్ట్ ఏలో దీంట్లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఏదో ఒక పార్ట్ నుంచి క్వశ్చన్స్ని అయితే ఇస్తారు. మొత్తం క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 300 మార్కులకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి గాను 2 గంటల 40 నిమిషాలు టైంని అయితే వీరు కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడం మంచిది ఫ్రెండ్స్.